దేవుని పరిశుద్ధ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బహుశ్రద్ధతో వాక్యమును ఆలకించవలెనని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. శ్రద్ధతో దేవుని వాక్కులు ఆలకిద్దాం. మనసులో చిన్న ప్రార్థన. ప్రభువా, నీ ధర్మశాస్త్రములో నీ ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించున్నట్లు నా కన్నులను తెరువుమని దావీదు ప్రార్థించారు. మనము కూడా ఆ రీతిగా అట్టి ప్రార్థన, అట్టి సిద్ధపాటు మనము కూడా కలిగి, ప్రభువా, మీ వాక్కులు వినుచుండగా మా కన్నులను తెరువుమయ్యా అని ప్రార్థన చేద్దాం. వాక్యము హృదయము తెరువనిదే ప్రభువుకు సమీపము కాలేము. దేవుడు మన హృదయాలు తెరువనిదే మనకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, వాక్యం అర్థము చేసుకొనుటకు మన పరసంబంధమైన దైవిక జ్ఞానము ఎంతైనా అవసరమున్నది కనుక అట్టి ప్రార్థనా సిద్ధపాటుతో ప్రభు మాటలు మనం విందాం. రైట్, ఈరోజున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీదుటికి తెస్తాను, శ్రద్ధగా ఆలకించండి. చాలాసార్లు అపవాది మన భక్తిని అడ్డుకుంటాడు. అపవాదికి ఒక టెక్నిక్ ఉన్నది. ఎలాగంటే, భక్తిలో కొనసాగుతున్నట్లుగానే ఉంచి దూరం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, భక్తిగా అంటే దేవునితో నమ్మకంగా ఉండడానికి నువ్వు ఉండునట్లుగా, అంటే నీకు అర్థము కాకుండా, అంటే బైబిల్ చెప్తుంది, సాతానుడంట సులువుగా చిక్కులు పెడతాడంట. ఏం చేస్తాడు చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడతాడు. అయితే విశేషం ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు అపవాది, చాలా సులువుగా పెట్టేస్తాడు. అంటే ఎలా అంటే, నువ్వు భక్తిహీనతగా ఉంటే అదొక రకం, కానీ పరిస్థితి ఏంటంటే నిన్ను భక్తిగా ఉన్నట్లుగానే చేసి దేవునితో లేకుండా చేసేస్తాడు. దేవునితో లేకుండా చేసేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చావు. అంటే సాతానుడు ఎలా టెక్నిక్గా నిన్ను దూరపరుస్తాడంటే, నిన్ను రప్పించి వాక్యం వినడు. అంటే నీలో ఒక సంతృప్తి పెట్టేస్తాడు, నేను దేవుని ఆలయానికి వెళ్ళానని. కానీ ఏం కోల్పోయావు నీకు అర్థం కాకుండా చేస్తాడు. అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీలో ఒక సంతృప్తిని పెట్టేసి ఇంకా అంతకుమించి లోపలికి వెళ్ళకుండా చేసేస్తాడు. ఎందుకు వెళ్తున్నావు? ఆరాధించడానికి కదా. మరి ఆరాధించకుండా ఎలా కుదురుతుంది? అంటే దేవుని ప్రియబిడ్డలారా, ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనము దేవునిలో ఉండునట్లుగా, అంటే ఉన్నట్టుగానే ఉంచుతాడు, కానీ దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఒక తెలియని అంటే సంతృప్తిని నీలో కలిగించేస్తాడు, లోతుకి ఎదగనివ్వడం. నీకు వచ్చినందుకే చాలా గొప్ప అన్నట్లుగా నీలో ఫీలింగ్ తెప్పిస్తాడు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలో వినాలో అది నీకు తెలియదు. వినుట వలన కదా విశ్వాసం పెరిగేది. దేవునికి ఆయన చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి కదా, అవేమీ చేయనివ్వడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అన్న చిన్న సంతృప్తిని నీలో పెట్టేసి, అంటే నీకు తెలియకుండానే దేవునికి దూరం, అంటే అటు దూరం అయిపోతే మళ్ళీ అక్కడ దిద్దుకుంటావు. అటు దేవుళ్ళో ఉన్నట్టుంటే ఇక నువ్వు దిద్దుకోవడానికి అవకాశం ఏముంది కదా. అంటే నేను దిద్దుకోనివ్వకుండా దేవుళ్ళోనే ఉన్నావన్న ఒక ఫీలింగ్ కల్పించి నీకు అర్థము కాని రీతిలో దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఇది అపవాది సులువుగా చిక్కులు పెడతాడు. ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే నీవు దేవునిలో ఉన్నట్లుగానే నీకు ఒక భావన కల్పించి, నీవు దేవునిలో లోతుగా వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు దేవునిలో ఉన్నావనే ఒక భావన నీలో కల్పిస్తూ ఉంటాడు. తద్వారా నీ దేవునిలో లేవు అని చెప్పి నీకు అర్థం కాదు. ఏమండి, బడికి వెళ్ళటం ఒకటమే ప్రాముఖ్యమా? వెళ్ళిన తదుపరి అక్కడ పాఠాలు విని నేర్చుకోవటం ప్రాముఖ్యమా? ఏమండి,
నువ్వు వెళ్ళి ఏమండి చక్కగా స్నానం చేసి యూనిఫామ్ ధరించుకుని బూట్లు వేసుకుని టై కట్టుకుని బెల్ట్ కట్టుకుని పుస్తకాల సంచి తీసుకుని అందరికంటే ముందు వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చుని ఏమండి ఇదొక్కటే ప్రధానమా? వెళ్ళిన తర్వాత విని అక్కడితో నీ పార్ట్ అయిపోలేదు కదా, అసలు ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఏది? నువ్వు వినటము, నేర్చుకోవటము, చెప్పింది రాసుకోవటం, ఇంటికి వచ్చి మననం చేయటం, ఇదంతా ఒక ప్రక్రియ. అది కదా ప్రధానమైంది. అంటే రావటం ఎంత ప్రాముఖ్యమో వచ్చిన తదుపరి దేవుడు ఏది కోరుకుంటున్నాడో దానిలో నిమగ్నం అవటం కూడా అంతే ప్రాముఖ్యం. నువ్వు వచ్చేటతోడనే పని అయిపోయిందా? లేదు కదా. నువ్వు వినాలి, తద్వారా విశ్వాసాన్ని పెంచుకోవాలి. నువ్వు వచ్చావు, పరిశుద్ధులతో సహవాసములో ఉన్నావు, సహవాసము చేయాలి. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటూ, ఒకరి తప్పిదమ్ములు ఒకరు క్షమించుకుంటూ, దేవుని బిడ్డలారా ఒకరికొకరు ఆత్మీయంగా ఎదుగుడు కొరకు సలహాలు ఇచ్చుకుంటూ, ఇలా దేవునిలో ఎదుగుడే ఆ విధమైన సహవాసము చేస్తూ, ఇది కదా మనం చేయవలసిన పని. వచ్చిన తోడనే సరి. కానీ అపవాదం ఏం చేస్తాడంటే సులువుగా చెక్కులు పెట్టేస్తాడు. నువ్వు వచ్చావు అంటే నువ్వు రావటమే పెద్ద గొప్ప అన్న ఫీలింగ్ నీలో పెడతాడు. నువ్వేమనుకుంటావు? అసలు మనం రావటమే పెద్ద గొప్ప అన్నట్లుగా నీకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాదు. శ్రద్ధ గమనించి బిడ్డలారా, దేవుడు అంటే అపవాది సులువుగా మరి చిక్కులు పెట్టకుండా మనం చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. అందువల్ల అపవాది తంత్రాలు ఎదిరించాలని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ ఎదురు నుంచి పారిపోతాడు. అపవాదికి భయపడమన్నాడా, ఎదిరించమన్నాడా? ఏమండి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. నువ్వు జీవితంలో లీస్ట్ భయపడవలసింది అపవాదికే. లీస్ట్ భయపడవలసింది చెప్పండి ఏంటిదండి? అపవాదికే. చెప్పండి ఎవరికండి? అపవాదికి. మనకేం భయం అవసరం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, అపవాది సులువుగా చిక్కులు పెడతాడు, దూరపరుస్తాడు. అయితే ఆ తంత్రములను ఎరిగి, ఆ తంత్రం ఏంటండి? అపవాది తంత్రములు ఎరిగి వాటితో పోరాటము చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, భక్తిలో దిగజార్చేస్తాడు. భక్తిలో నువ్వు బాగానే ఉన్న ఫీలింగ్ నీకు తెప్పిస్తాడు. అలాగే ఉంటే ఇంకా నీకు ఏం చేస్తావు? నువ్వు తగ్గిపోయింది అనుకుంటే ఇంక మంది ఎందుకు వేసుకుంటావు? అలాగే భక్తిలో బాగానే ఉన్నాను అనుకుంటే ఇక నువ్వు శ్రద్ధగా వాక్యమే ఉంటావు. అందువల్ల సాతానుడు నీలో గమనించి నీ భక్తిని గురించిన ఒక సంతృప్తిని పెడతాడు. మనం బహు మెలకువగా, బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మీ ఎదుటికి నేను తీసుకుని వస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు మనందరికీ తెలుసును. మొదట ఇశ్రాయేలు అనే పేరు ఒక వ్యక్తికి పెట్టబడింది. ఏ వ్యక్తికి? యాకోబుకి ఏం పేరు పెట్టబడింది? ఇశ్రాయేలు. తర్వాత ఇశ్రాయేలు అంటే ఆ యాకోబు కుటుంబాన్ని ఇశ్రాయేలీలు అని పిలిచారు. ఇశ్రాయేలీలు అనే పేరు మొదట యాకోబు కుటుంబం, ఇశ్రాయేలు అనే పేరు మొదట యాకోబుకి ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులు, ఇజ్రాయలైట్స్ అనే పేరు రెండవదిగా యాకోబు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ తర్వాత యాకోబు కుటుంబమే వర్ధిల్లి ఒక జాతిగా ఎక్కువ మందిగా విస్తరించారు. అప్పుడు వారందరినీ కలిపి ఇశ్రాయేలీయులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలీలు అన్నారు. ఈ ఇశ్రాయేలీలు దేవుడు అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని బట్టి, అబ్రహాము యొక్క భక్తిని బట్టి దేవుడు అతని ద్వారా అనేక జనములు అంటే మనలాంటి అనేక అన్యజనులందరికీ కూడా రక్షణ కలుగు నిమిత్తమై, ఆయన ప్రకటించబడి నిమిత్తమై అబ్రహాము నీతిని బట్టి అబ్రహామును కోరుకున్నాడు. ఆ దినాల్లో వెతకగా దొరికింది. తనకొకరు కావాలి దేవునికి, ఆయన భూమి మీదకి రావడానికి, అలాగే ఆయన నీతి వ్యాప్తి చెందడానికి ఒకడు కావాలి సాధనంగా. దేవుడు వెతుకగా ఎవరు దొరికారంటే కనుక
అబ్రహాము దొరికాడు. అబ్రహామును బట్టి అబ్రహాము కుటుంబమును దేవుడు తనకు స్వాస్థ్యమైన జనాంగంగా కోరుకున్నాడు. అందులో స్వార్థమేమీ లేదు. వారిని ఎందుకు కోరుకున్నాడంటే సాధనముగానే. వారిని కోరుకుంది నీ కొరకు నా కొరకే. ఎందుకు ఇశ్రాయేలు దేవుడు స్వాస్థ్య జనాంగము నా ప్రజలు అన్నాడు? ఎందుకంటే కనుక ఆయన వారిని నా ప్రజలు అంది నీ కొరకు నా కొరకు. కారణం ఏంటంటే కనుక నీకు నాకు ఆయన నామము చేరడానికి, మనందరికీ ఆయన వార్త ప్రకటించబడడానికి ఆయన భూమి మీదకి రావాలి. అందుకొరకు ఒక సాధనం కావాలి. ఆ సాధనం కొరకు వెతకగా ఆ దినాల్లో గమనించండి, దేవుడు అబ్రహామును కోరుకున్నాడు. కారణం ఏంటంటే కనుక బైబిల్ చెప్తుంది, దేవుడు ఉన్నాడన్న నమ్మకం కలగడానికే ఆధారము లేని ఆ రోజుల్లో అబ్రహాము దేవుని నమ్మెను. దేవుడు అది అతనికి నీతిగా ఎంచి అబ్రహామును కోరుకున్నాడు. అబ్రహామును బట్టి అబ్రహాము కుటుంబము ఇశ్రాయేలీయులని పేరున దేవుడు వారిని స్వాస్థ్య జనాంగమని పిలిచాడు. వారిని స్వాస్థ్యముగా పిలిచింది నిన్ను నన్ను కూడా ఆ స్వాస్థ్య జనాంగములోనికి చేర్చడానికే. అయితే ఆ ఇశ్రాయేలీలు గమనించబడ్డారా, ఇదిగో యాకోబు కుటుంబముగా ఒక్కొక్క ఫ్యామిలీగా ఒక 70 మంది పురుషులు, వారితో పాటు ఉన్న స్త్రీలు కొద్దిమంది కుటుంబముగా ఇంచుమించు 100-150 మంది అయ్యి ఉంటారేమో, అంతమందిగా ఇదిగో ఐగుప్తుకు తరలి వెళ్ళాడు. కరువును బట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది. అలాగా స్థాపించబడిపోయారు. ఇంచుమించుగా 400 సంవత్సరాలు అలాగే ఉండిపోయారు. ఇంచుమించుగా 70 మంది పురుషులు, వారితో పాటు స్త్రీలు ఒక కుటుంబంగా ఐగుప్తుకు తరలి వెళ్ళారు. దేవుడు ఉంచిన ఇశ్రాయేలు కానాను దేశం నుండి. ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆ కానాను నుండి తరలి వెళ్ళారు. 400 సంవత్సరాల తర్వాత వారి మూలుగు విన్న దేవుడు ఏం చేశాడంటే వారిని వెనుకకు తీసుకుని వచ్చాడు. వారిని వెనుకకు. అయితే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఇదిగో ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? వారంట కఠినముగా శ్రమ పెట్టారంట, కఠినముగా సేవ చేయించుకున్నారంట. ఎవరు? ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత కఠినముగా సేవ చేయించుకున్నది. వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిది, ఇశ్రాయేలీల ఎడల కుయుక్తిగా ప్రవర్తించింది. ఇవన్నీ నిర్గమకాండము 1వ అధ్యాయంలో వాడబడిన పదాలు. కుయుక్తిగా ప్రవర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఇదిగో ఇలాగా వారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల పట్ల బహుకాలము గడువుగా వారు గమనించండి, ఇశ్రాయేలు పట్ల చాలా తేడాగా ప్రవర్తించారు. అయితే విశేషం ఏంటంటే ఈ సందర్భములో దేవుడు వారి మూలుగు విని వారి కొరకు దిగివచ్చి మోషేను ఏర్పరచుకుని మోషే ద్వారా వారి బానిసత్వం నుంచి వారికి విడుదల కలుగు చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఈ రోజున వాక్య ధ్యాన సారాంశం ఏదంటే, సందర్భం ఏదంటే, వాక్య ధ్యాన సందర్భం ఏదంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. దేవుడేమో విడిపించ మనస్సు కలిగిన వాడై మోషేను కోరుకున్నాడు. మోషేను కోరుకొనగా ఇప్పుడు మోషే ఫరోతో చెప్తున్నాడు, ఫరో ఇదిగో మా దేవుడు తన ప్రజలను పోనిమ్మంటున్నాడు అని చెప్పగా ఫరో వారిని వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ సందర్భం మీకు అర్థమైతే తర్వాత వాక్యం మీకు అర్థమవుతుంది. వారు ఇశ్రాయేలులో బానిసత్వములో ఉండగా దేవుడు మోషేను పంపి వారిని విడుదల చేయి ఇష్టపడ్డాడు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడు, అయ్యా మా ప్రజలు విడిపించమంటున్నాడు దేవుడు అని చెప్పి మోషే ఫరోతో చెప్పగా, ఫరో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్న ఆదేశములో వారికి పని చేయకుండా వారు విడిచి వెళ్ళిపోవటం ఫరోకి ఇష్టం లేదు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందుతాము వెళ్తామని చెప్తుంటే ఫరో అడ్డుకుంటున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు చెప్పండి? అడ్డుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అపవాది ఎప్పుడు కూడా నువ్వు బానిసత్వములోనే ఉండాలని కోరుకుంటాడు, కానీ నువ్వు విడుదల పొందాలని కోరుకోడు. అందువల్ల నువ్వు భక్తిలో ఎదుగుతుంటే అడ్డంకులు సృష్టిస్తాడు. ఇప్పుడు అపవాది యొక్క తలంపు ఏంటిది? లేదు, ఫరో యొక్క తలంపు ఏంటిది? ఫరో యొక్క తలంపు ఏంటంటే కనుక వీరు వెళ్ళిపోతే ఇదిగో బాగుపడిపోతారేమో, వీరు వెళ్ళిపోతే మనకు సేవ చేయలేరేమో, తనకు బానిసలుగా తనకు సేవ చేసేవారిగా తన క్రింద వారిగా ఉండాలనేది ఫరో యొక్క తలంపు. అపవాది కూడా ఎప్పుడూ మన విడుదలకు ఇష్టపడడు.
వింటున్నారా? ఏం చేయరు? మన విడుదలకు ఇష్టపడడు. అపవాది ఎల్లప్పుడూ కూడా బంధకాల్లో ఉండాలని ఆశపడతాడు. అది రోజు నాకు కొన్ని విషయాలు, ఫరో ఎలాగా ఇశ్రాయేలీలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడో మనం అర్థం చేసుకుంటే, అపవాది కూడా ఎలాగ మనం భక్తిలో ఎదగకుండా చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఫరో ఎలాగా ఇశ్రాయేలీలను వెళ్లకుండా అడ్డుకున్నాడో మనకు అర్థమైతే, అపవాది కూడా మనల్ని భక్తిలో ఎదగనీయకుండా ఎలా అడ్డుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజున మనం భక్తిలోనూ దేవునిలోనూ ఎదగకుండా ఆ బానిసత్వములో ఉంచే అపవాది యొక్క టెక్నిక్స్ ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం వాక్యాధారంగా. అందుకే చెప్పాను, అపవాది ఎప్పుడు నీ విడుదల పొందడానికి ఇష్టపడ్డు. తన తలంపుల్లో ఉండాలని ఆశపడతాడు, తన చేతి క్రింద ఉండాలని ఇష్టపడతాడు. అది గమనించవలసిన సత్యం ఏదంటే, అపవాది ఎలాగ నిన్ను తన ఉచ్చులు పెట్టి చిక్కులు పెట్టి ఆపివేస్తాడు ఎదగనీయకుండా అర్థమవుతుంది. ఈ మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. ఫరో ఇశ్రాయేలీలను వెళ్లకుండా బానిసత్వంలోనే ఉండాలి ఎలా ఆశపడ్డాడో మనకు అర్థమైతే, అపవాది కూడా మనము బయటికి వెళ్ళి ఎదగకుండా ఎలా తన చేతుల కింద ఉంచుకోవాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ మాటలు శ్రద్ధగా మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు, వాళ్ళు ఏమన్నారంటే, మోషే అహరోనులు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, చదవనమ్మా, సెలవైన నెల రైట్. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషేను లేపి ఫరో దగ్గరికి పంపించాడు. ఈ ఫరో అహరోనులు వెళ్ళి, క్షమించండి, మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు 3వ వచనంలో? అప్పుడు వారు, అనగా ఈ మోషే అహరోనులు ఏమంటున్నారంటే, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలర్పించదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అన్నది. తలపైకెత్తి వారు అంటున్నారు, మేము అరణ్యములోనికి దూరముగా వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పించాలి. మా దేవునికి మేము అర్పించాలి, మాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పిస్తాం. ఆ విధంగా చేయకపోతే దేవుడు తెగులుతోనైనా ఉగ్రతతోనే మా మీద పడతాడేమో. ఫరో, మా దేవుడు చెప్పాడు మేము అరణ్యంలోకి వెళ్ళి బలి అర్పించాలి, మాకు విడుదల కలుగు చేయని చెప్పి మోషే అహరోనులు మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 7:16. అతని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు, మోషే అంటున్నాడు, అయ్యా మా దేవుడు నన్ను మీ యొద్దకు పంపాడు. ఫరో, మా హెబ్రీయుల దేవుడు, మా దేవుడు నన్ను నీ దగ్గరకు పంపాడయ్యా. ఎందుకు పంపాడంటే, ఇదిగో ఒక మాట అడగడానికి పంపాడు. ఏంటా మాట? అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు పంపాడంటే, అరణ్యములోకి వెళ్ళి ఆయనను సేవించడానికి మమ్మల్ని పోనివ్వాలని, నేను అడగాలని నన్ను పంపాడు.
ఈ మాట మీకు అర్థమైంది కదా? దేవుడు ఎందుకు పంపాడంటే, మేమందరము కలిసి వెళ్ళి అరణ్యములోకి వెళ్ళి బలి అర్పించాలంట. అందుకోసం మా ప్రజలు పోనివ్వాలని నువ్వు చెప్పాలని. ఎవరు? ఫరో. నువ్వేం చేయాలి? ఆయన ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులను నువ్వు పర్మిషన్ ఇవ్వాలని దేవుడు నీతో చెప్పడానికి నన్ను పంపించాడయ్యా. ఇది దేవుడి మాట. దేవుడు ఆశపడుతున్నాడు, మేము దూరం వెళ్ళి మేము బలి అర్పించాలి అని చెప్పి దేవుని యొక్క తలంపు. అందుకోసం ప్రజలను పంపించాలని నీకు చెప్పమన్నాడు దేవుడు. అందుకు నేను వచ్చా అని చెప్పాడు. ఎవరు? మోషే. అయితే ఇప్పుడు ఫరో, దేవుడేమో ప్రజలను వెళ్ళనిమ్మని బలి అర్పించనిమ్మ అన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తలంపు అయి ఉంటుండగా ఫరో మాత్రం అడ్డంకులు పెడుతున్నాడు. ఇప్పుడు మీకు ఈ విషయం అర్థం కావాలి. దేవుని యొక్క తలంపు ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి విడుదల పొంది అరణ్యములోనికి వెళ్ళి దేవునికి బలి అర్పించాలి. ఇది దేవుని యొక్క తలంపు. ఆ మాట చెప్పడానికి మోషేను ఫరో ఎందుకు పంపాడు దేవుడు? మోషేలు అదే చెప్పాడయ్యా, నన్ను నీ దగ్గరకు దేవుడు అందుకే పంపాడండి, ఆ ప్రజలు విడుదల కలిగి చేయండి, వారు వెళ్ళి బలి అర్పించాలంట, ఇది కారణం అని చెప్తుంటే ఫరో అడ్డంకులు పెడుతున్నాడు. ఏమైనా అడ్డంకులు పెట్టాడో చూద్దాం. మొత్తం 4 రకాలైన అడ్డంకులు పెట్టాడు. రోజున ఎందుకు ఈ వర్తమానం మనం ధ్యానిస్తున్నామంటే, అపవాది కూడా ఈ రీతిగా ఆ రోజున ఫరో ఇశ్రాయేలీయులను ఎలా అడ్డంకి పెట్టాడో దేవుని ఉద్దేశము జరగకుండా, ఈ రోజున దేవుని చిత్తమును చేయకుండా అపవాది కూడా 4 రకాలుగా నిన్ను ఇబ్బంది పెడతాడు లేదా అడ్డుకుంటాడు. ఫరో ఏమి ఇబ్బందులు పెట్టాడు ఒకసారి చూద్దాం. దేవుడు వెళ్ళనిమ్మని మోషే చెప్తున్నాడు. అయితే ఫరో ఏమంటున్నాడు చూద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం. 8:25. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని చెప్పగా చాలు. ఏమన్నాడని? మీరు వెళ్ళి ఎక్కడంట? ఈ దేశంలో. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. దేవుడే ఉన్నాడు ఆ దేశంలో అన్నాడా? అరణ్యంలోకి వెళ్ళమన్నాడా? ఫరో ఏమంటున్నాడు? ఈ దేశంలో ఆరాధించండి. అపవాది కూడా నేను ఇదే రీతిగా అంటాడు. వేరు పడనివాడు లోకం నుండి ఏమంటాడు చెప్పమంటారా? ఆ రోజున ఫరో ఏమంటున్నాడంటే కనుక మీరు భక్తి చేయండి కాదంట్లా, బలర్పించుకోండి కాదంట్లా, కానీ ఇక్కడే చేయండి. ఇక్కడ మీరు దూరం వెళ్ళొద్దు, వేరుగా ఉండొద్దు. ఈ రోజున అపవాది కూడా నీతో చెప్పేది ఏంటంటే కనుక నువ్వు భక్తి చేయి, కానీ ఏం చేయి? అన్నీ చేస్తూనే, అంటే నువ్వు వేరుగా ఉండొద్దు. దేవుడేమో లోకమునకు వేరుగా ఉండమంటే, అపవాది ఏమంటాడంటే లోకంతో పాటు కలిసిపోయి భక్తి చేయమంటాడు. అంటే క్రైస్తవుడు వేరుగా ఉండడానికి అపవాది ఇష్టపడ్డాడు. దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకడానికి అపవాది నిన్ను అనుమతించడం. నువ్వు చేసుకో, భక్తి చేసుకో, ఆలయానికి వెళ్ళు, వాక్యం విను. దేవుని కొరకు నువ్వు వారి నుంచి వేరుగా ఉండొద్దు. వాళ్ళతో కలిసి ఉండు, వాళ్ళతో పాటు ఏం చేయి? కలిసి ఉండు. అమ్మో స్నేహితుడిని కోల్పోతే ఎట్లా? అమ్మో నీకు ముఖ్య స్నేహితుడు కదా, వాళ్ళ పెళ్ళికి వెళ్ళపోతే ఎట్లా? అమ్మో ఈ రీతిగా ఉండగా నువ్వు ఇలా చేయకపోతే వాళ్ళతో ఏకీపించకపోతే ఎట్లా? కలిసి ఎక్కడికి వెళ్ళపోతే ఎట్లా? అంటే నిన్ను ఒక పక్కన భక్తి కొనసాగిస్తూనే అపవాది ఏం చేస్తాడంటే తెలివి, ఈ దేశంలోనే ఆరాధించండి అని ఉద్దేశం ఏదండి కనుక సాటన్ డస్ నాట్ వాంట్ యూ టు బీ సపరేటెడ్. అపవాది నిన్ను వేరుగా ఉండనివ్వడం, కలిసిపోమంటాడు. బైబిల్ చెప్తుంది నువ్వు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అపవాది అంటాడు నువ్వు ఆదివారం గుడికి వెళ్ళు, 10th మాసేవగా ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళు అంటాడు. ఏమంటాడు? బయటికి రానీయడం.
గుడికి వెళ్తున్నావుగా, అసలు నువ్వు ఎంత గ్రేట్ అంటాడు. గుడికి వెళ్తున్నావుగా, నీ అంత గ్రేట్ అవ్వడం ఉన్నాడా? అలాగే 10th క్లాస్ పాస్ అయ్యావు కదా, అందరితో పాటు సినిమాకి వెళ్ళు. ఒక సేవకుడు అంటాడు, గుళ్ళో స్తోత్ర బలి అంట, బయటికి వెళ్తే బాహుబలి అంట. ఏమండి, గుళ్ళోనేమో ఏ బలి? స్తోత్ర బలి అంట, బయటికి వెళ్తే బాహుబలి అంట. వేరు పడనివ్వడు. ఆ రోజున ఫరో అంటున్నాడు, మీరు బలి అర్పించండి, దేవుడేమో దూరం వెళ్ళి అర్పించమంటే ఇక్కడే అంటున్నాడు. దేవుడేమో లోకము నుంచి వేరుకమ్మని ఆశపడుతుంటే అపవాది ఏమంటాడంటే, అబ్బే నువ్వు వేరుగా ఉంటే నీకు స్నేహితులు ఎట్లా, వేరుగా ఉంటే బంధువులు ఎట్లా, వేరుగా ఉంటే బంధువులు ఎట్లా, వేరుగా ఉంటే కనుక నీ సంప్రదాయాలు ఎట్లా అంటున్నాను. అపవాది నిన్ను వేరు పడనివ్వడు, కానీ దేవుని చిత్తమేమో నువ్వు దూరం వెళ్ళమంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దేశంలోనే అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజల నుంచి మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. అపవాది నిన్ను వేరు పడినవ్వడం. ఈ టెక్నిక్ నీకు అర్థమైందా? ఏమండి, అపవాది యొక్క ఈ టెక్నిక్ మీకు అర్థమైందా? ఏమంటాడు? నిన్ను లోకము నుండి వేరు పడినవ్వడం. ఏమని భయపడతాడు చెప్పమంటారా? ఈ స్నేహాలు వదిలేస్తేయట, ఈ అలవాట్లు వదిలేస్తేయట అన్నట్లుగా నేను మభ్య పెడుతుంటాడు. సహోదరుడా, ప్రభు అన్నాడు, నువ్వు లోకము నుండి వేరే బ్రతకాల్సిన అవసరం ఉంది. భక్తి చెయ్యి, గుడికెళ్ళు, యేసుప్రభే కాదని ఎవరు అన్నారు? కానీ లోకము నుండి వేరవద్దు అంటాడు. దేవుడేమో ఫరో అంటున్నాడు, వెళ్ళండి, కానీ ఈ దేశములోనే. దేవుడు అన్నాడు, ఇక్కడ కాదు, మీరు బయటికి వెళ్ళాలంటాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేక. దేవుడేమో వేరు కమ్మని దేవుడు చెప్తుంటే, అపవాదేమో నిన్ను లోకము నుండి వేరు పడనివ్వడు. మొదట ఏమన్నాడు చెప్పండి? ఈ దేశంలోనే అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఈ దేశంలోనే అంటే వేరు పడనివ్వడు. లోకము నుంచి వేరే ఆరాధన చేయాలని దేవుని చిత్తమైతే, లోకం విడిచిపెడితే ఎట్లా? స్నేహితులను, బంధువులను, సంప్రదాయములను విడిచిపెడితే ఎట్లా? నువ్వు వెళ్ళు, కానీ వాళ్ళు చేసే అన్నీ చేయంటాడు దేవుడు. వేరుపడద్దు. నీ క్రియలు వేరుగా ఉండాలి కదా, నీ ఆలోచనలు వేరుగా ఉండాలి కదా, నీ అలవాట్లు వేరుగా ఉండాలి కదా. అలవాట్లు లోకము ప్రవర్తిస్తున్న తీరున నీవును ప్రవర్తిస్తే ఇంకెలాగా? మన క్రియలు, మన ఆలోచనలు వేరుగా ఉండాలి కదా, వేరుగా ఉండాలి కదా. లోకమునకు వేరే ఉండాలి కదా. దేవుడు దేవుడే, లోకములో ఉండేవన్నీ మనలో ఉంచుకుని లోకమే. ఏ వేరుపడం? దేవుని బిడ్డలారా, లోకము నుంచి వేరుపడాలి. దేవుడి చిత్తమేమో వారు దూరం వెళ్ళి ఈ ప్రజల నుంచి దూరమై ఆరాధన చేయాలి, బలర్పించాలన్నది దేవుని చిత్తమైతే, ఫరో మీరు అక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే వీరితో పాటు ఉండి ఆరాధన చేయమంటాడు. అపవాది కూడా నిన్ను లోకములో ఉంచి దేవుళ్ళో ఉండేటట్లుగా భ్రమ కల్పించి లోకమునకు వేరుగా ఉండొద్దు అంటాడు. క్రైస్తవుడా, నీవు నేను వేరుగా ఉండాలి. ఈ విషయం గమనించండి. యూ షుడ్ బీ సపరేటెడ్. నువ్వు వేరుగా ఉండవలసిన అవసరత ఉంటా ఉన్నది. ఏమండి, వాళ్ళ ఆలోచనలు, వారి పద్ధతులు కలిసిపోవాలా? ఇక్కడ గుడికి రావాలి, బయటికి నలుగురితో కలిసి సినిమాకు వెళ్ళాలి, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని పాటలు పాడాలి, ఇంటికి వెళ్ళి మొబైల్ ఫోన్లో సినిమా పాటలు పెట్టుకొని. ఏమండి, ఇది కదా నీ బ్రతుకు. వేరుపడట్లేదు. దేవుడేమో నువ్వు లోకమునకు వేరే నన్ను ఆరాధించమని ప్రభు చెప్తుంటే, అపవాది అంటాడు, వేరుపడాల్సిన అవసరం లేదయ్యా, వేరుపడితే డెప్త్ ఎక్కడుందో అంటాడు. వేరుపడిపోతే కిక్ ఎక్కడుందో అంటాడు. లోకం నుంచి వేరుపడిపోతే ఏం లేదంట, కిక్కు లేదు. కిక్కు ఉండాలి అని చెప్తూ ఉంటాడు. నువ్వు సినిమా మానేస్తే ఏం కిక్కు? వాడితో వీడితో వ్యర్థంగా ఫోన్లు మాట్లాడు మానేస్తే ఏం కిక్కు? ఆ రొచ్చు కావాల్సిందే. ఏ రొచ్చు? ఎవరినో టార్గెట్ చేసి మెసేజ్లు పెట్టుకోవటం, లేదంటే కనుక వ్యర్థంగా ఎవరు చూడకుండా ఫోన్లు మాట్లాడటం, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పనికి మళ్ళీ బ్రతుకంతా కావాలి. లేకపోతే నీకు కిక్కుంటలా. ఎవరు నువ్వు? ఇలా చేస్తే లోకం ఏమంటుంది? ఏం పేరు పెడుతుంది?
ఆ పేరులో ఊహించుకోవడం నీకు ఇష్టమేనా? ఏమంటారు? భర్త కాదు ఇంకో నలుగురు, భార్య కాదు ఇంకో నలుగురు. ఏమంటుంది లోకం నిన్ను అని? ఏం పేరు పెడతారు లోకంలో నీలాంటి వారికి? ఏమని పేరు పెడతారు? ఆ పేరుతో నువ్వు ఊహించుకోవటం, నువ్వు ఊహించగలవా? లేదు కదా. దేవుడేమో లోకమునకు వేరే నిన్ను బ్రతకమంటుంటే లోకములో ఉన్నవన్నీ మీద పెట్టుకుని వేరు పడ్డానికి నువ్వు ఇష్టపడలేదు. క్రైస్తవుడా అపవాది అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కానీ ఎక్కడే ఉన్నట్టు ఈ దేశంలోనే అంటే వేరు పడనివ్వటం లేదు. రోజున నీవు వేరుపడాల్సిన అవసరం ఉంటా ఉంది. మొదట ఏమన్నాడు ఫరో? ఈ దేశంలోనే ఆరాధన చేయమన్నాడు. రెండవది 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేతను కానీ. అదండి మొదట ఏమన్నాడు చెప్పండి? ఈ దేశములోనే ఆరాధించమన్నాడు. రెండోది ఏమన్నాడు? దూరము పోవద్దు. ఏమన్నాడు చెప్పండి? అపవాది రెండోది నీతిలో చెప్తాడు, నువ్వు భక్తి చేయి కానీ అంత లోతుగా వద్దంటాడు. ఏమంటాడు? గుడికి వెళ్ళు. మరి వారం 3 సార్లు వెళ్తే ఎట్లా? అంత దూరం వద్దు. సండే ఫ్రెష్గా అట్ట కనిపించి తడుక్కుమని మెరిసి వెళ్ళిపో. ఇక మళ్ళీ మధ్యలో కనపడద్దు నువ్వు. ఎవరు చెప్తున్నారు నీకు ఈ ఆలోచన? నీకు వస్తుందా ఈ తలంపు? ఇది అపవాది పెట్టే తలంపు. ఏమంటాడు అపవాది నిన్ను? అబ్బో ఏడ్చేసి ఏం ప్రార్థన చేయ అవసరంలా. ఏముందని నీలో? ఎవడికి అన్యాయం చేసావు నువ్వు ఏడ్చేసి ప్రార్థన చేయాలి? 2 మొక్కలు ఫినిష్. ఏం చేయాలట? చక్కగా ఫ్రెష్గా ఒక 5 మినిట్స్ స్నానం చేసి వచ్చి అట్లా. ఈ ఫ్యాన్సీ భక్తి. దూరం పోవద్దు అంటే భక్తిలో లోతుగా వద్దు అంటాడు. ఏమంటాడు చెప్పండి? నీకు కూడా ఇలాంటి తలంపులు వస్తున్నాయా? మరీ అంత భక్తి చే అవసరం లేదు అన్నట్లుగా ఉంటుందా? భక్తి ఏంటి? దేవునితో అనుబంధమే కదా. అనుబంధమే కదా. ఏంటి భక్తి? దేవునితో అనుబంధం కలిగి ఉండటమే కదా. అంతకుమించి భక్తి ఏముంది? ఆయనతో సహవాసమే కదా. ఏమంటాడంటే అపవాది, దూరం పోవద్దు అంటే నువ్వు ఏం చేయొద్దంటే కనుక భక్తిలో లోతుగా వద్దు. అట్ట కనిపించి వెళ్ళిపో. ఆదివారం ఒకసారి అట్ట కనిపించు, మళ్ళీ బుధవారం ప్రార్థన, మళ్ళీ ఏళ్లలో ప్రార్థన, మళ్ళీ కొత్తగా ఇవన్నీ అవసరమా? అవసరమా? సాతానుడు ఫరో అంటున్నాడు, సరే బలర్పించండి కానీ దూరం వెళ్ళొద్దు. అంటే అర్థమేంటిది? అపవాది అంటాడు, నువ్వు భక్తులకు వెళ్ళి కానీ డీపరొద్దు అంటాడు. లోతుగా పశ్చాత్తాపడినవాడు, నీ ప్రతి పాపం ఒప్పుకునేవాడు. ఇది ఒప్పుకుంటే మానేయాలి. ఇప్పుడప్పుడు కాదు. కొన్ని చిన్న ఒప్పేసుకుని కొన్ని ఉంటాయి, అవి లాస్ట్లో ఒప్పుకుందాం. ఎప్పుడు? ఉద్యోగం వచ్చినాక, పెళ్ళైనాక అప్పుడు ఒప్పుకుందాం. అప్పుడు దాకా ఈ చెత్త కొనసాగిద్దాం. లోతుగా ఎదగనివ్వడు నిన్ను. దేవుడేమో మీరు లోపలికి వెళ్ళి ఆరాధించండి, లోతుగా నన్ను తెలుసుకోనండి, నాతో సహవాసం చేయండి, నాతో కాలం గడపండి. దేవుడు మాట్లాడుతుంటే ఆయన వాక్యము చదువుతూ ఆనందించి సంతోషించాలని, ప్రార్థనలతో ఆయనతో మాట్లాడుకుని అనుబంధాన్ని పెంచుకోవాలని, దేవుడు లోతుగా ఎదగాలని, లోతుగా పశ్చాత్తాపడాలని ప్రభు ఆశపడుతుంటే అపవాది అంటాడు, అంత లోతుగా నీకు అనవసరం, ఇప్పుడప్పుడే భక్తి అనవసరం అంటాడు. ఏమండి మీకు ఆలోచన ఏమైనా ఉందా? కొద్దిమందిలో ఉంది కదా. ఏం ఆలోచన? దూరం పోవద్దు, అంత లోతుగా వద్దు అనే ఆలోచన ఉంది కదా. ఏదో అట్లా ఆదివారం కనిపించి వెళ్ళిపోతే చాలు. ఏదో అట్లా బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకున్న మొక్కలు అనుకుని ప్రభా కాపాడమని అనుకుంటే చాలు. ఇక ప్రార్థన అవసరంలా, ఇక లోతు అవసరంలా, లోతుగా పశ్చాత్తాపడటం. నేను చెప్తున్నాను, అందుకే ఉదయకాలం ఆరాధన వాక్యంలో చెప్పాను, దేవునికి పట్ల నీ కృతజ్ఞత కలగాలంటే నీవు కూర్చుని దేవుని మేలులు ఆలోచన చేసే, దేవుని క్రియలు ఆలోచన చేసే సమయం నీకు ఉండాలి. కూర్చుని ప్రభు నీకేం చేసినా ఆలోచించకపోతే నీ కృతజ్ఞత ఎట్లా వస్తుంది? వస్తుందా? ఏం చేసాడో నీకు అర్థం కాకపోతే వస్తుందా? బైబిల్లో ఒకసారి రాజు
జాగ్రత్త వినాలి. రాజు మీద ఇద్దరు కుట్ర చేశారంటే రాజును చంపాలని. అది ద్వారం దగ్గర ఉన్న మొర్దెకైకి తెలిసింది. రాజును చంపాలనుకున్నారు, ప్లాన్ చేస్తున్నారు వీరని మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై అనేవాడు గమనించండి రాజుకు తెలియపరిచాడు, అయ్యా ఇట్లా చంపాలను. విచారణ చేస్తే అది నిజమని తేలింది. సరే అది గ్రంథంలో రాశారు, అక్కడ పెట్టారు. ఒక రోజున రాత్రి నిద్ర పట్టకపోతే ఆ గ్రంథాలు తెమ్మన్నాడు రాజు. దాంట్లో రాసిన చదవండి అంటున్నాడు. చదవమంటే చదివింది. రాజు మీద కుట్ర చేయగా మొర్దెకై అనేవాడి విషయం తెలిసి రాజుకు తెలియపరిచాడు, అందువల్ల రాజు బ్రతికి బయటపడ్డాడు అనే విషయం గ్రంథాల్లో రాయబడి ఉంది. అది చదివితే అప్పుడు రాజు ఒకసారి అక్కడ ఆగండి ఏంటయ్యా ఇంత మేలు చేశాడు కదా మొర్దెకై, మనం ఏమైనా ఇచ్చామా అంటే ఏమి ఇవ్వలేదయ్యా. అప్పుడు మేలు చే ఉద్దేశంతో మంత్రి గారిని పిలిచి అడుగుతున్నాడు, హామాను అనేవాడిని పిలిచి అడుగుతున్నాడు. రాజు హెచ్చించాలనుకున్నాడు ఒకడిని, వాడిని హెచ్చించాలంటే రాజు ఏం చేయాలి అని మంత్రిని అడిగితే మంత్రి అనుకున్నాడు, నన్నే కదా హెచ్చించేది, మొర్దెకై అనుకోవట్లా, నన్ను హెచ్చించాలనుకుని వీడు ఏమేం కోరికలు ఉన్నాయని చెప్పేశాడు. రాజుగారు గుర్రం ఎక్కాలి, రాజుగారు ఉంగరం పెట్టాలి, రాజుగారు బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాడు. ఎవరు హామాను అనే మంత్రి ఏం చేస్తున్నాడు, నన్ను గనక హెచ్చిస్తాడని తనకు ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ చెప్తున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అయితే నువ్వు చెప్పిన మొర్దెకైకి చేయమన్నాడు. అరే ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు సరే విశేషం ఏంటంటే ఆ కృతజ్ఞత వచ్చింది. మేలు చేశాడు కదా, నా ప్రాణాన్ని బ్రతికించాడు కదా, అందువల్ల అతనికి మేలు చేయాలి. ఎప్పుడు వచ్చింది మేలు చేయాలన్న ఆలోచన, ఆ కృతజ్ఞత భావం ఎప్పుడు వచ్చింది? జరిగినవి ఒకసారి మళ్ళీ తలంచుకుంటే కదా, వ్రాసుకున్నవి ఒకసారి మళ్ళీ తరచి చూస్తే కదా, అవును కదా ఈ మేలు జరిగింది. నీకు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కావాలంటే నువ్వు ఆగి ఆలోచన చేయాలిగా. నువ్వేమో లోతుగా ఎదగడానికి ఇష్టపట్ల, దేవుని మేలులు కూర్చొని ఆలోచించేయటం నీకు ఇష్టపడలేదు. ఏమండి ప్రశాంతంగా కూర్చుని దేవుని మేలు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? అదేం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించడం కన్నా కష్టమైపోతుంది నీకు. ఒకసారి దేవుని కొరకు కొద్ది సమయం కేటాయించుకుని ప్రశాంత వాక్యం చదువుకుని దాని విషయాలు ఆలోచన చేయటమో, లేదా దేవుని పట్ల ఏం చేశాడో ఆగి ఆలోచన చేయటం ఎప్పుడైనా మన జీవితంలో ఉన్నదా? సాతాను అంటాడు, ఫరో అంటున్నాడు, నువ్వు బలర్పించు కానీ దూరం వెళ్ళొద్దు. అపవాదికుడు ఇదే మాట చెప్తాడు నీకు. ఏమంటాడంటే కనుక నువ్వు భక్తి చేయి కానీ అంత డీప్గా పుడొద్దు అంటాడు. ఏమంటాడు? ఏదో అందరు వచ్చినప్పుడు ఏదో అట్టా చప్పట్లు కొట్టి వాళ్ళు వచ్చింది పాడు, చేతిలో ఒక పాటల కాగితం ఉండదు. ఏమండి ఎందుకు నేర్చుకునే ఆసక్తి నీకు లేదు, అంత లోతుగా అనవసరం లేదు నీ భావన. ఒక పాట చూడకుండా ఫుల్గా పాడుతూ ఉంటే అదేముండదు నీకు. అంటే అంత లోపలికి మరొక స్టెప్ ఎదగడం నీకు ఇష్టం లేదు, కనీసం పాటల్లో కూడా లేదు నీకు. ఏమన్నా వింటున్నావా? ఏంటి తత్వం అంటే వచ్చి ఏదో అందరితో పాటుగా పాడుతున్నప్పుడు ఏదో పాట కలిపి పాడడం తప్ప ఒక పాట సంపూర్తిగా నీకు కూర్చోడానికి లేదు. లేపు ఒక పాట పాడమ్మా అనమని ఎవరినైనా తెల్లముఖం ఏంటమే అంటే ఇక వేరొక స్టెప్కి ఎదగడానికి నీకు ఇష్టం లేదు. కనీసం వాకింగ్ గబగబా తీసి ఏది ఎక్కడో తెలియదు నీకు, అంత లోతుగా నువ్వు ఎదగట్లా. పేజ్ నెంబర్ చెప్ప విషయం తెలిసిన సంఘంలో ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు పేజ్ నెంబర్ చెప్పడం అంత దుస్థితి ఇంకోటి లేదు. ఎందుకు? మీకు తెలియాలి. పలానా యాకోబు పత్రిక అంటే మీకు అర్థం కావాలి, పలానా యెషయా గ్రంథం అంటే పలానా మీకు అర్థం కావాలి. ఏమండి అది మీ స్థాయి, మీరు అంతలోతుకి ఎదగవలసిన వారు ఉండగా మీకు పేజీ నెంబర్ చెప్తే కానీ అది ఎక్కడో అర్థం కాదు. అది పాత నిబంధన కొత్త నిబంధన చెప్పాలి, మళ్ళీ పేజీ నెంబర్ చెప్పాలి. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ డీప్. నువ్వు లోతుగా ఎదగటం అంటే దేవునిలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం మన తలంపు లేదు. అపవాది అంటాడు నువ్వు భక్తి చేయి, అట్ట కాదు కానీ అందరిలో అంత అవసరంలా, ఎంత అవసరంలా, అంత లోతుగా అవసరంలా. అపవాది ఆ రోజున ఫరో అన్నాడు దూరము పోవద్దు, ఈ రోజున అపవాది నీతో అన్నాడు దూరం వెళ్ళొద్దు అంటే డోంట్ గో డీపర్ అన్నాడు. ఏమన్నాడు? లోతుగా వెళ్ళొద్దయ్యా, అంత లోతైన ప్రార్థన అనవసరం. దేవుడి మీళ్ళన్నీ తలంచుకొని స్తుతులు చెప్పటం, అవిధేయతలన్నీ గుర్తు తెచ్చుకుని ప్రభు దగ్గరికి క్షమాపణ అడుక్కోవటం, అంత లోతుగా వద్దంటాడు. నేను ఒక సంఘటన జరిగింది రాత్రి, విజయవాడ నుంచి వస్తున్నాను, విజయవాడ సిటీలోనే
ఒక డివైడర్ దగ్గర నేను టర్న్ తీసుకోవాలి. కొత్త అంటే ప్రతిదీ మనకు గుర్తు, సిటీలో మనకు రోడ్లో అంత అవగాహన లేదు కాబట్టి సరే అక్కడ రాగానే టక్కన కనిపించింది, తిక్కాను. అటువైపు తిరిగే వాళ్ళు వెళ్ళడానికి అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు. నేను ఆ పక్క నుంచి వచ్చి ఇటు తిరిగా, అంటే ఆ లోపల నుంచి వచ్చి అటు తిరగాలి, నేను ప్రక్క నుంచి వచ్చి ఇటు తిరిగా. సరే నీటి తిప్పగానే అడ్డు నుంచున్నాడు పోలీసు వచ్చి, ఎలా వేస్తా అటు వెళ్ళమంటున్నాడు. సరే నేను డోర్ తీసి, అయ్యా నేను నాకు తెలియదు దారిలో, అందువల్ల ఇటు వచ్చాను, కొంచెం అటు వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు కదా, అటు వెళ్ళిపోతాను అంటే కుదరదు, అంటే మంకు పట్టు అంటారు చూసారా, అలా పెట్టి అటు వెళ్ళాల్సిందే అంటున్నాడు. వెళ్ళాల్సిందే అని చెప్పి అంటున్నాడు. సరే వెళ్ళాల్సిందని చెప్పి నేను కూడా గట్టిగా అరిచా, అంత క్రూరంగా ప్రవర్తిసేట్టగయ్యా, అంటే ఇలాగే మాట్లాడా, అంత క్రూరంగా తీవ్రవాదులు మాట్లాడుతున్నావు, నువ్వు పోలీసువా ఇంకేమన్నానా, సాయం చేయడానికి ఏమైంది, నీకు ఏముంది దీంట్లో, చిన్న విషయం కదా, చిన్న విషయం కదా అన్నట్లుగా గట్టిగా అరిసా. ఎవరి మీద? పోలీసు మీద. ఇంకా అంతరిస్తే అడుగుకుంటాడా, అంతగానే ఇక వెళ్ళాల్సిందే, నువ్వు ఇటు రావద్దు, చుట్టూ తిరిగి యూటర్న్ తీసి అంత దూరం మిమ్మల్ని వెనక్కరా అంటున్నాడు. ఎవరు? పోలీసు. సో ఇలాగా వాగ్వాదం ఎవరికి? నాకే. సరే అయిపోయింది. విశేషం ఏంటంటే నాకు మనశ్శాంతి లేదు. ఏమని అయిన తర్వాత కారు తోలుతున్నానే కానీ ఇంటికి వచ్చేదాకా నాకు అస్సలు మనశ్శాంతి లేదు. నేను అంటున్నాను ఏంటి ఉద్దేశం అంటే కనుక నేనేం అతన్ని అంటే అతను చేసిన దానికి నేను అరవడం కరెక్టే, అందులో తప్పేమీ లేదు. అతను అంతే మూర్ఖంగా వ్యవహరించాడు, నేను ప్రశ్నించడం నాది కరెక్టే, నేనేం పొరపాటించేలా. కాకపోతే నేను ఎలా ఆలోచించానంటే, నా ఆలోచన ఎందుకు నాకు మనశ్శాంతి లేదంటే, నేను దేవుని సావుకునే నేను అంత ఆవేశము ఆ చిన్న విషయానికి సరే ఆయన అంతేలే అనుకుని సర్దుకుని ఏదైనా ముందుకు వెళ్ళిపోతే బాగుండేదేమో, అంత ఆవేశంగా అతనితో మాట్లాడడం ఆ పరిస్థితిలో అనవసరమేమో, సావుకుడిగా నాకు తగదేమో నా ఆలోచన వచ్చింది. రాత్రి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక కానీ మనసు నెమ్మది పడలా. ప్రార్థన చేసుకున్న తర్వాత కానీ మనసు ఏం పడలా. ప్రభా అందరూ వెళ్ళినట్టు నేను వెళ్తే ఇక నేను నా ప్రత్యేకత ఉంది, కొంచెం ఓర్పునో లేదంటే కొంచెం సహనాన్నో నేను ప్రదర్శించాల్సింది. అందరూ అరిచినట్లుగా నేను అరిచేస్తే ఇంకా ఏం ప్రత్యేకత అని అంటే ఎవరు నన్ను చూడరు, ఎవరు అడిగేవాళ్ళు, కానీ ప్రభువు నాకున్న సంబంధం. నేను అంటున్నాను దేవుని బిడ్డారా, దేవునిలో లోతుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఏదో పైన అలా ఉండిపోయి ఏమండి ఇప్పుడే కాదులే, ఇవన్నీ కాదులే, ఏమండి అది నీ ఎవరికో అనుకుంటావు. లోతైన భక్తి అంటే నీ ఉద్దేశంలో అది ఎవరికో, నీకు కాదు, అది ఎవరికో లోతైన భక్తి. లోతుగా పశ్చాత్తాపడే విషయం ఉండదు, నీ దురలవాట్లు విడిచిపెట్టే విషయం ఉండదు, లోక తీరున అలంకరించుకుని వెళ్ళడం నీకు అదే ఇష్టం, విడిచిపెట్టడానికి ఇష్టపడు, ఇంకా లోతుగా వెళ్ళాక నీకు మనసు రావటం లేదు. ప్రభు అంటాడు ఇది అపవాది యొక్క క్రియలు, అపవాది బందీలో ఉన్న ఇంకా నువ్వు బందీఖానాలో ఉన్నావు, ఇంకా లోతుగా ఎదగనివ్వడండి, అక్కడే ఉండిపోతావు. ఒక పాట సరిగ్గా రాదు అక అంతే, వచ్చినప్పుడు ఏదో అందరూ పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి వాళ్ళతో ఉన్న 2 పదాలను తప్ప ప్రత్యేకంగా నేర్చుకునే ఆసక్తి నీకు ఉండదు. దేవుని వాక్యం ప్రత్యేకంగా ధ్యానించి అది అర్థం చేసుకునే ఆ లోతైన పరిస్థితి నీకు లేదు. ఆలయంకి వస్తేనే బైబిల్ తీసుకొచ్చేది, ఆలయంకి వస్తేనే తెరిచేది. ఒక రిఫరెన్స్ చెప్తే అది ఎక్కడుందో నీకు అర్థం కాదు. అండ్ నీ స్థాయి పెరగాలి కదా, లోతుగా ఎదగాలి కదా. ప్రార్థన అంటే ఎప్పుడు భోజనం చేసేప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన మినహా లోతుగా కొంత సమయం కేటాయించుకుని ప్రభుతో మాట్లాడుకునే ఆ అనుబంధాన్ని పెంచుకునే సహవాసం నీకు లేదు. దూరము పోవద్దు, ఇది అపవాది తలంపు అనిపిస్తుంది కదా. అంత లోతుగా ఉండవసరలా. ఎంత లోతుగా? దేవుని బిడ్డలారా, లోతుగా ఎదగని భక్తి వేషధారణ ఆశపడే భక్తి. లోతుగా ఎదగని భక్తి ఏంటి చెప్పండి? వేషధారణ ఆశపడితేనే కదా, వేషధారిగా ఉండడానికి ఇష్టపడితేనే కదా లోతుగా నువ్వు ఎదగలేవు. ఏదో కొంచెం అట్లా చేస్తే చాలు, అప్పుడప్పుడు ఒక ఆదివారం వెళ్ళొస్తే చాలు. ఇలాగా నీ మనస్సు నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రియ సహోదరుడా, ఫరో అంటున్నాడు బయలుర్పించవయ్యా, కానీ దూరం వెళ్ళొద్దు. ఈరోజు నా అపవాదికుడు నీతో చెప్తాడు భక్తి చేయి కానీ అంత లోతొద్దు అంటాడు. ఏమంటాడు? మరి ఇప్పుడే అంతా నీకు ఆ మనసు వస్తుందా? అంత లోతుగా అవసరం లేదు. ఏదో దేవుడు కావాలి, దేవుడికి వద్దని ఎవరు అన్నారు? దేవుడు కావాలండి. అయితే లోతుగా ఆయనలో ఎదగటం మాత్రం ఇష్టపడరు. రోజున తల్లిదండ్రులే దేవుని ఆలయానికి బిడ్డలు ఆపేసే వాళ్ళు ఉన్నారండి. ఎంత మూర్ఖత్వం తెలుసా?
తల్లిదండ్రులు ఆపేసేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలతో కలవనీయకుండా ఏదో చేస్తూ సొంత ఆలోచన. దేవుని బిడ్డలారా, దూరము మొదటిది అన్నాడు, ఈ దేశంలో అంటే మీరు వేరుపరచబడవద్దనేది మొదటి తలంపు. రెండవది దూరం పోవద్దని అంటే లోతుగా ఎదగవద్దనేది అపవాది యొక్క రెండో తలంపు. మూడవది ఏమంటాడంటే కనుక నిర్గమాకాండం 10వ అధ్యాయము, నిర్గమాకాండం 10వ అధ్యాయము, నిర్గమాకాండం 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. మోషే అహరోన్లు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడి యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్తారు? వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలన గనక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడైండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను తలపైకెత్తండి. మూడోది ఏమన్నాడు? వెళ్ళండి. ఫస్ట్ ఏమో వెళ్ళండి కానీ ఈ దేశం దాటి వెళ్ళొద్దు అన్నాడు. రెండోది వెళ్ళండి కానీ దూరం వెళ్ళొద్దు అన్నాడు. మూడోది వెళ్ళండి కానీ పురుషులు మాత్రం వెళ్ళండి. మూడు అడ్డకేం చెప్పండి? పురుషులు మాత్రం వెళ్ళండి. భక్తి చేయమంటాడు అపవాది. అయితే కుటుంబంతో కలిసి రానివ్వడం, అడ్డంకులు పెడతాడు. ప్రభు చిత్తమేమో నువ్వు దేవునిని ఆరాధించేటప్పుడు నీ కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధికి వెళ్ళబోయా. నీ బిడ్డలను ప్రేరేపించుకో, భర్తను సిద్ధపరచుకో, భార్యతో మాట్లాడుకో, కుటుంబంగా వెళ్ళండి. అది దేవుడి చిత్తం. నిన్ను సృజించిన సర్వ సృష్టికర్త ఆ సన్నిధికి కుటుంబాలుగా కలిసి వెళ్ళడం ప్రభు చిత్తం. అయితే అపవాది ఏం చేస్తాడు? ఆయనతో చెప్పేశాడు, నువ్వు వెళ్ళరా పర్వాలేదు అంటాడు. నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే అంటాడు. పరలోకం రావుగంటే కనుక నువ్వు ఎగురుతున్నప్పుడు నీ శంగు పట్టుకుని పైకి వచ్చేస్తా అంటాడు భర్త. దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా రానివ్వడు. ఆ మనసు నీకు రానివ్వడు. రేపు ఎగ్జామ్ కనుక ఇంటికాడ పెట్టాలి, చదువుకోనిమ్మను. నువ్వు లేకుండా చదువుతాడు. ఏమో నువ్వు లేకుండా చదువుతా పిల్ల? అందరని కాదులేండి, కొద్దిమంది సంగతి చెప్తున్నా. ఏమంటాడు? గుడి వద్దులే, రేపొద్దున ఎగ్జామ్ కదా, చదువుకో ఇంటికాడ. ఈ 2 గంటల్లోనే సంవత్సరం అంతా చదివేసేటి 2 గంటలకు కొడతారు. సంవత్సరం అంతా చదివిస్తే ఈ బాధ ఉండదు కదా. ఏ బాధ? సంవత్సరం కాదంట, ఈ గుడికి వచ్చే 2 గంటల టైంలోనే బాగా చదివేయాలంట. నువ్వే చెడగొట్టేది నీ పిల్లల్ని, నువ్వే నేను చెడగొట్టేది. ఉదాహరణలు చెప్తున్నా. అంటే ఎలాగంటే కుటుంబాలుగా రావటం ప్రభు చిత్తం. దానికి అపవాది అడ్డుపడతాడు. దేవుని బిడ్డలారా, ఏమండి వచ్చేస్తారు కుటుంబాలు ఇంట్లో ఆటంకం, కరెక్టే, నేను కాదంటలేదు. కానీ ఆ ప్రయత్నం ఏం చేస్తున్నావు నువ్వు? నా కుటుంబం ప్రభు సన్నిధిలో కనపడాలి, నా భర్త, నా భార్య, నా బిడ్డలు ప్రభు సన్నిధిలో కనపడాలని ఎప్పుడు ప్రయత్నం చేసావు నువ్వు? దేవుని బిడ్డలారా, అపవాది చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. నీ కుటుంబాన్ని రాని ఇట్లా ఏం చేయట్లా, నువ్వు వస్తే చాలా అంటగా అనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్త పెట్టుకోండి. నీ కుటుంబం ప్రభు సన్నిధిలో కనబడాలి, ఆయన ఆరాధించాలి. అయ్యా కుటుంబాలతో వెళ్ళి మేము ప్రభుని ఆరాధించాలయ్యా అన్నాడు. కుటుంబాలతో వద్దు, పురుషులు మాత్రం వెళ్ళండి. కుటుంబాలన్నీ ప్రభు సన్నిధికి రాకుండా అడ్డుకుంటాడు అపవాది. దానికి నువ్వు కూడా తోడైపోయావు. ఏంటి అపవాద తలంపు అయితే చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పమంటారా? అసలు తప్పు మందే. అసలు నేను అంటాను, మన ప్లాన్ల కింద అపవాది చాలా చిన్నోడండి. ఎవరి కింద? మనం వేసే జిమ్మిక్కుల కింద అపవాది చాలా చిన్నోడు.
మనం ఏదో కొమ్ములు పెట్టుకుని నల్లగా ఊహించుకొని అబ్బే ఆడు చాలా చిన్నోడు. ఏమండి మీకు తెలియట్లే మీ శక్తి ఏంటో. మీరు అపవాది కంటే గనులు మీరు. ఒక్కొక్కసారి ఏం చెప్పండి, మీరు వేసే ప్లాన్ కింద ఆడు ఓడిపోతాడు. ఏం చేస్తాడు, నువ్వు ఒక ప్లాన్ వేస్తే తిరిగి ఉండదు. ఆడు కూడా ఆశ్చర్యపోతాడు, వామ్మో ఈ నన్ను మించిపోయాడు, నేను ఎక్కడ పనికి వస్తాను అనుకుంటాడు. ఒకసారి అంట ఒక పిల్ల దెయ్యం వాన్లో నడుచుకుంటూ వెళ్తుందంట. వాన్లో నడుచుకుంటూ వెళ్తుందంట ఒక పిల్ల దెయ్యం. ఇలా ఒక పెద్ద దెయ్యం, ఒక వృద్ధ అది ఒక పెద్ద దెయ్యం వెళ్తా ఏమే అటు తడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడక్కడ నుంచోవచ్చు కదా. ఈ పెద్ద దెయ్యం గొడిగేసుకెళ్తుంది కాబోలు. ఆ పిల్లదైనా ఏందంట, అట్లా వానలో తడవకపోతే అక్కడక్కడ నుంచోవచ్చుగా కాసేపు వాన తగ్గేదాకా అని అందంట. అప్పుడు ఈ పిల్లదేమంటుందంట, పెద్దమ్మ నువ్వు అన్నట్టుగానే ముందు అట్టాగదు అక్కడ ఇల్లు కనపడుతుంది చూసావా, అక్కడ వరండాకి వెళ్ళి నుంచున్నాను వాన పడుతుంటే, వరండాలోకి వెళ్ళి నుంచున్నాను వాన పడుతుంటే నేను అక్కడ నుంచున్నాను. ఈ లోపుగా ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ తిట్టుకుని తన్నుకున్నారు. భార్యాభర్తలు ఏం చేస్తున్నారు, భార్యాభర్తలు ఏం చేస్తున్నారంట, తిట్టుకుని తన్నుకుంటున్నారు. సరే వాళ్ళ పేర్లు బట్టి అర్థమైంది వీళ్ళు క్రైస్తవులని. వాళ్ళ పేర్లు బట్టి అర్థమైంది వీళ్ళు ఎవరు, క్రైస్తవులు. ఇప్పుడు కనుక నన్ను చూశారనుకో పెద్దమ్మ, రేపు గుళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్తారు, ఆ సాతానుగడి మా మధ్యలో తగ్గు పెట్టాడు అంటాడు. నాకెందుకు ఆ నింద, ఏమండి నేను పెట్టలా పోయలేదు, వాళ్ళిద్దరూ తన్నుకుని రేపొద్దున ఎవరిని అంటారు, నేను పెట్టానంటారు. అంటే మనం కూడా అంతే చాలాసార్లు, ఆడిదేమీ లేదు నీదే చెడ్డబుద్ధి, ఎవరిది ఆడి పెట్టాడంటావు, ఎవరు పెట్టాడు తగాదా, ఆడి పెట్టాడు తగాదా, నేను మంచివాడు అన్నట్టు. నాకెందుకు పెద్దమ్మ ఆ బాధ, ఏది ఆనంద నేను ఎందుకు బదలే, నేను తగ్గు పెట్టలా పోయలేదు, వాళ్ళు కాళ్ళు తన్నుకుని తిట్టుకుంటారు, నాకెందుకు ఇలా నిందని నేను బయటకు వచ్చేసా. వాళ్ళు తగ్గు వేరే కంటే వాన్లో తడవటమే మేలు అనిపించింది. ఏమండి చాలాసార్లు అపవాది కంటే ఘోరంగా అపవాది కుటుంబాలు రావడానికి ఇష్టపడ్డాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. సహోదరుడా సహోదరి, రోజున ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నావు, నీవు నీ కుటుంబంతో కలిసి శ్రద్ధగా సిద్ధపడి మంచి బట్టలు కట్టుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి ఉదయాన్నే ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుడు మాట్లాడేది ఎంత సంతోషం కలిగిస్తుందండి, ఎంత ఆనందం కలిగిస్తుంది. ఇఫ్ యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఒకరోజు ఇది సాధ్యపడుతుందని నేను చెప్పట్లా, బట్ ఇఫ్ యూ ట్రై, నువ్వు సిద్ధపడితే లేదంటే నువ్వు ప్రయత్నం చేస్తే అది సాధ్యమే కదా. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబాలతో ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకోవటం అది దేవుని చిత్తము. అందుకొరకు ఆటంకాలు పెడతాడు. భర్త అంటాడు నువ్వు వెళ్ళిరాలే పర్వాలేదు అంటాడు, నువ్వు మనసులో ఓకే అనుకుని నువ్వు ప్రార్థన చేయ, ప్రభా ఎప్పటికైనా ఈ సన్నిధిలో ఇద్దరం కలిసి వెళ్ళాలి, నీ బిడ్డలు రారు, నీ మనస్సులో ఉండాలి, ఎప్పటికైనా నా బిడ్డలు నాతో కలిసి ప్రభు సన్నిధికి రావాలి. దేవుని బిడ్డలారా వారందరూ ఫరో అంటున్నాడు, అయ్యా మేమందరం వెళ్ళి దేవుని ఆరాధిస్తామంటే కనుక అట్ట కాదు, కానీ పురుషులు మాత్రం వెళ్ళండి, ఆడవాళ్ళు బలహీనలు ఉంటారు, పిల్లలు ఏమంటారు అల్లరి చేస్తారు, ఈ మాటలు చెప్తాడు నీకు. పిల్లలు అల్లరి చేసే మాట నిజమే, అంత మాత్రం ప్రభు సన్నిధి కాపుతావా? వాళ్ళు దేవుడిచ్చిన వరాలు కాదు, బహుమతులు కాదు. నేనేం చెప్తాను, పిల్లలు సముదాయించుకోవాలని చెప్తే వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళు భయపెట్టుకుని ఎదురునో దేవుని వచ్చినట్లుగా వారిని సిద్ధపరచుకుని తేవాలి. మినహా అల్లరి చేస్తున్నారని ఆగిపోవడం ఆ దేవుని చిత్తం కాదు. కుటుంబముతో కలిసి భర్త భార్య బిడ్డలు, ఆటంకాలు ఉంటే కాదని చెప్పడం లేదు, కానీ వీరందరితో కలిసి ప్రభు సన్నిధిలో ఉండాలి. మూడోది ఫరో పెడుతున్న ఆటంకం ఏంటంటే కనుక పురుషులు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి, కుటుంబాలు వెళ్ళొద్దు. మోషే ఏమన్నాడు, అయ్యా మేము దేవుని సేవించాలి, ఆరాధించాలి, ఎవరెవరు వెళ్తారయ్యా, మేము మా కుమారులు మా కుమార్తెలు మా పెద్దవారు పశువులు అన్నీ వెళ్తాం, అందరం వెళ్తాం అంటే ఫరో అంటున్నాడు నో. అపవాది ఏమంటాడంటే కుటుంబంతో వెళ్ళొద్దు, ఇంటికాడ కాపలాయట, తాళం వీక్గా ఉంది, తలుపు వీక్గా ఉంది, ఊరెళ్ళేప్పుడు గుర్తులు అవి అన్నీ. సాధారణ ఏమంటాడు, కుటుంబం మొత్తం వెళ్ళడానికి ఇంట్లో ఎవరు లేరని అమ్మ ఇంట్లో ఉండమంది అన్నాడు ఒక ఆయన. ఇంట్లో ఎవరు లేరని అమ్మ ఏం చేయమందంట, ఎందుకురా ఏమైంది, లేదు నిజంగా ఆటంకమా, నిజంగా ప్రాబ్లమా, మంచి తాళం కొనుక్కో,
అందరూ కుటుంబం దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా రావటం ప్రభు చిత్తం. అపవాది అడ్డుకుంటూ ఉంటాడు. నీ ప్రయత్నము, నీ ప్రార్థన రోజున ఎట్లా చెప్పనా, ఏనాటికైనా నేను నా భర్త కుటుంబం నిరాశ వద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక ఆయన రాడు, ఇక ఆమె రాదు, ఇక ఆ బిడ్డలంతే, ఇక మా నాన్నంతే అని ఎవ్వరూ చింతపడద్దు. నీ ఆసక్తి దేవుడు గొప్ప విలువ చూపుతాడు. నీ ఆసక్తికి రావాలని విశ్వాసంతో ప్రార్థన చేయి. ముందు నీకే నమ్మకం లేదు. ఎలాగా? కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో కనపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. 4వ చెప్పు ముగిస్తాను. ఫరో పెట్టిన 4వ అడ్డంకి ఏంటంటే కనుక నిర్గమాకాండం 10వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. మీరు యెహోవాని ఏమంటాడు? ఎన్నిసార్లు చెప్పినా 4 ఇదే మాట అంటాడు. ఫరో ఏమంటే సేవించండి వెళ్ళి, ఏం పర్లేదు, కానీ ఆటంకాలు చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే మాట, మీరు వెళ్ళి సేవించండి. 8వ వచనం ఏమన్నాడు చూడండి, 10:8 వచనం. మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను వద్దన్నాడు, వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు 10వ అధ్యాయము 24 వచనం చూడండి. 24. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, నేను కాదంటం లేదు, కానీ ఏమంటాడు, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలతో మీరు వెళ్ళవచ్చుననగా. ఇప్పుడు ఏమంటాడు, ప్రజలు వెళ్ళండి కానీ పశువులు వెళ్ళకూడదు అంటాడు. ప్రజలు వెళ్ళండి కానీ ఏం వెళ్ళకూడదు. ఏమంటే విన్నారా? ఏమంటాడు? 4 సార్లు ఒకటే మాట, మీరు వెళ్ళండి అంటాడు ఫరో. ఏమంటాడు? వెళ్ళండి కానీ ముందేమన్నాడు, ఈ దేశంలోనే ఉండండి, దాటిపోద్దన్నాడు. 2వది దూరం వెళ్ళవద్దు అన్నాడు. 3వది పురుషులు మాత్రం వెళ్ళండి, కుటుంబాలు వద్దన్నాడు. 4వది కుటుంబాలు వెళ్ళండి కానీ పశువులు వెళ్ళకూడదు అన్నాడు. ఏమన్నాడు? 4వ అడ్డంకి ఏంటిదంట, పశువులు వెళ్ళకూడదు. ఏంటి దీని అర్థం? పశువులు వెళ్ళకూడదు అంటే వీరు వెళ్ళేది ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? బలి అర్పించడానికి. మరి ఎవరు కావాలి బలి అర్పించడానికి? ఏమండి, కోతకి వెళ్తా కత్తి తీసుకెళ్ళొద్దంటే ఎట్లా? పరీక్షకి వెళ్తా పెళ్లి తీసుకెళ్ళొద్దంటే ఎట్లా? ఏమండి, పెళ్ళికి వెళ్తా పెళ్లి కొడుకు ఎక్కడే ఉంటాడు, ఆరోగ్యం బాలేదంటే ఎట్లా? అసలు అది అడుగు కుదురుద్ది. ఏమండి, పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి అయితే ఇది అట్టాగా ఉంది. బలర్పించడానికి వెళ్ళమంటున్నాడు. ఇంకేమన్నాడు? అది కదా, పశువులు వద్దు అంటున్నాడు. బలర్పించడానికి వెళ్ళండి కానీ పశువులు, మరి ఇంకేం బలర్పిస్తారు? నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళు కానీ బైబిల్ వద్దు. మరి ఎక్కడ మాటలు చెప్తావు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో మాటలే కదా. ఏది అవసరమో వద్దు అంటాడు, ఏది అవసరమో వద్దు అంటాడు. మీరు వెళ్ళండి కానీ పశువులు వెళ్ళకూడదు. మరి బలాలు అర్పిస్తారు. నువ్వు భక్తి చేయడానికి కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని సిద్ధపాట్లు ఉంటాయి. అపోదంటాడు ఆ సిద్ధపాటు వద్దంటాడు. ప్రార్థన 10ంటికి అండి, ఉదాహరణ చెప్తాను. అనుకుందాం 10 గంటలకు ప్రార్థన. అపోది నువ్వు సిద్ధపడొద్దు, ఆ టైంకి వెళ్ళిపో అంటాడు. ఎట్లా వెళ్తావు? నువ్వు సిద్ధపడకుండా వెళ్ళగలవా? పశువులు వద్దంటే దాని అర్థం ఏంటంటే కనుక నీకు సిద్ధపడొద్దు అంటాడు. ఏమంటాడు చెప్పండి? పశువు లేకుండా ఎలా బలి అర్పిస్తావు? నువ్వు సిద్ధపడకుండా సమయానికి ఎలా వస్తావు? బైబిల్ లేకుండా వాక్యం ఎలా వింటావు? అంటే మీరు వెళ్ళండి కానీ పశువులు వద్దంటే అర్థం ఏదంటే కనుక నీ భక్తి కొరకు కొంత సిద్ధపాటు అవసరం. నీ భక్తి కొరకు ఏమవసరం చెప్పండి? సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు వద్దు అంటాడు. నువ్వు ఎలా చేయగలవు? అవసరమైనవి కూర్చుకొనకుండా ఎలా చేయగలవు? ఎలా చేయగలవు? ముందు సిద్ధపడాలి కదా. కొన్నిసార్లు నేను అంటున్నాను, సిద్ధపాటు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. సిద్ధపాటు లేకుండా క్రమశిక్షణ సాధ్యపడదు. ఏమండి, సిద్ధపాటు ఉండాలి. క్రమశిక్షణగా ఏది చేయాలన్నా సిద్ధపాటుతోనే. క్రమశిక్షణగా ఏది చేయాలన్నా ఏం చెప్పండి? సిద్ధపాటుతోనే. సిద్ధపడకుండా క్రమశిక్షణగా ఏది చెల్లదు, ఏది వెళ్ళదు. ముందు సిద్ధపాటే.
దేవుని ప్రియబిడ్డలారా, అపవాది ఆ సిద్ధపాటు వద్దు అంటాడు. అపవాది ఏమని చెప్పండి? సిద్ధపడొద్దు అంటాడు. నువ్వు కూర్చుకొనకుండా, ఏర్పాటు చేసుకోనకుండా, సిద్ధపడకుండా ఎలా చేయగలవు భక్తి? పశువులు లేకుండా భక్తి బలి ఎలా కుదురుతుంది? సిద్ధపాటు లేకుండా భక్తి ఎలా కుదురుతుంది? నువ్వు సిద్ధపడాలి కదా, ప్రయత్నం చేయాలి కదా, పోరాడాలి కదా. సిద్ధపాటు అవసరం క్రైస్తవుడా. నేనంటున్నాను, సిద్ధపాటు లేకుండా భక్తి సాధ్యపడదు. సిద్ధపాటు లేకుండా క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేదు. నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా మాటలు ఆలకించండి. అక్కడ ఫరో ఇశ్రాయేలీయులకు 4 అడ్డంకులు పెట్టాడు. వారిని ఒక ప్రక్కన మీరు వెళ్ళండి, సేవించండి అంటూనే అడ్డంకులు పెడుతున్నాడు. వెళ్ళండి అన్న ఫరో ఈ దేశం దాటి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే అంటే వేరు పడ్డానికి ఇష్టపడడం లేదు. రెండవది, మీరు వెళ్ళండి కానీ దూరం పోవద్దు అంటే డీప్గా వెళ్ళడానికి ఇష్టపడ్డు. మీరు సేవించండి కానీ కుటుంబాలు కాదు పురుషులు మాత్రం వెళ్ళమంటున్నాడు, కుటుంబాలు రాకుండా అడ్డుకున్నాడు. నాలుగోది, మీరు సేవించండి కానీ పశువులు తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. అంటే సిద్ధపాటు ఉండనివ్వడం. అలాగే అపవాది కూడా మన జీవితాల్లో ఈ 4 అడ్డంకులు పెడతాడు. జాగ్రత్త అండి. మొదటిది, అందరితో కలిసి అందరూ వాళ్ళు బొట్టు పెట్టుకుంటే నువ్వు బొట్టు పెట్టుకో, వాళ్ళు పూలు పెట్టుకుంటే నువ్వు డబ్బులు పెట్టు. ఇవన్నీ దేవుడు చేస్తున్నావు, దేవుడు ఆరాధిస్తున్నావు, అంతవరకు చాలు, నువ్వు వేరు పడాల్సిన అవసరం లేదంటాడు. ఇది అపవాది క్రియ. జాగ్రత్త, నువ్వు మెలకుగా ఉండాలి. కొన్నిసార్లు నిన్ను చూస్తూ ఉంటే అన్యుడు అన్యురాలు బెటర్ అనిపిస్తుంది. దయచేసి సంఘ బిడ్డలారా, ప్రభువుని బట్టి హెచ్చరిస్తున్నాను, వేషధారణ మానేద్దాం, ప్రభు కొరకు యథార్థంగా బ్రతుకుదాం. ఏమండి, ఈ 70-80 సంవత్సరాలు చూసుకుంటున్నారు కదా మీరు, ఈ బతికి ఈ కాలం నుంచి కూడా తీర్పు ఉందని గుర్తులేదా? ప్రభుత్వం ఇది కృపాకాలం అని నీకు అర్థం కావట్లేదా? దేవుడు ఊరికే ఉంటాడు. ఇప్పుడు నేను ఇంకా అవకాశాలు ఇస్తుంటాడు, ఇంకా చేతులు పిలుస్తాడు. ఒక దినం వస్తుంది, నువ్వు గతించిపోతావో ప్రభుత్వ అవకాశం, 2 ఎదురు జరుగుతుంది. రెండిట్లో ఏది జరిగినా నువ్వు మారు మనసు పొందకముందు ఇదిగో నిన్ను గురించి లెక్క అప్పగించాలి. ఎంతకాలం ఈ పాడు బ్రతుకు నాకు అర్థం కాదు. ఇంకా తృప్తి లేదా ఈ పాడు జీవితానికి? ఏమండి, దేవుని ప్రియబిడ్డలారా, అపవాది ఏమంటాడంటే కనుక లోకంలో ఉండయ్యా అట్లాగే భక్తి చేయంటాడు. లోకంలో ఉండు, అట్లాగే దేవుళ్ళో ఉండు, లోకంలో కూడా వాళ్ళు ఉన్నట్టుగానే ఉండు అంటాడు. ఇది మొదటిది. రెండో డంకి, నేను లోపలికి ఎదగనివ్వడం, డోంట్ గో డీపర్ అంటాడు, దూరం పోవద్దు అంటాడు. ఏమండి, 5 నిమిషాలు ప్రార్థన చాలు, పశ్చాత్తాపడి ప్రార్థన చేయవసరలా. ఆదివారం ఒక పూట వస్తే చాలు, పెద్దగా ఏం వెళ్ళవసరలా. ఏదో కూర్చోముకో చప్పట్లు కూడా చాలు, కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను లోపలికి ఎదగనివ్వటం లేదు. రెండో అడ్డంకి. మూడోది, కుటుంబాలు అడ్డుకున్నాడు. కొన్నిసార్లు నీవే కుటుంబాలు అడ్డుకున్నావు. ప్రభు చిత్తం అది కాదు కదా. ప్రభు చిత్తం ఏంటిది? ప్రభు చిత్తం లోపలికి లోతుగా ఎదగాలని కదా. ప్రభు చిత్తం దేవునిలో ఎక్కువగా ఎదగాలని కదా. అది కాదా ప్రభు చిత్తం? చెప్పండి అండి, ప్రభు చిత్తం ఏంటిది చెప్పాలి. నీ కుటుంబాలతో కలిసి రావాలి. సోదరుడా, సోదరి, ఈ మాట నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ కుటుంబ సభ్యులు లోపల లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రయత్నం మానేసావే, ప్రార్థించడం మానేసావే, నీకు ఎల్లప్పుడూ అదొక తలంపు ఉండాలి. ప్రభు సన్నిధిలో నా కుటుంబం కనపడడం, ప్రభు నా కుటుంబం కనపడాలి. ఎల్కానా, సమూయేలు వాళ్ళ తండ్రి, ప్రతి సంవత్సరం తన కుటుంబం అంతా కలిసి వెళ్తాడు, బలి ఆరాధిస్తాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. దావీదు అంటాడయ్యా, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు సాధ్యపడకపోవచ్చు సహోదరుడా, సహోదరి, అయితే విశ్వాసమును విడిచిపెట్టొద్దు. నీవు నీ కుటుంబం, నీ భర్తతో కలిసి, నీ భార్యతో కలిసి, బిడ్డలతో కలిసి ప్రభు సన్నిధిలో కనిపించడానికి ప్రయత్నం చేయి. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. నాలుగోది, మీరు వెళ్ళండి కానీ ఏమొద్దు, పశువులు వద్దు అంటాడు. అలాగే అపవాది మనతో ఏమంటాడంటే కనుక నువ్వు సిద్ధపడద్దు, అంతేం పెద్ద అవసరంలా, ఏదో టైం చేయొచ్చులే. సిద్ధపాటును దూరపడు. సిద్ధపాటులు నీకు సిద్ధపాటు యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కాకుండా చేస్తాడు. సిద్ధపాటు అవసరం లేదా? పశువులు వెళ్ళొద్దంటే కనుక ఈ సిద్ధపడకుండా అక్కడికి వెళ్ళి బలి కోసం ఏమి ఎదుక్కుంటే ఎక్కడ ఎదుక్కుంటారు? సిద్ధపడాలి కదా.
ఏమని ఇవి తీసుకువెళ్తే కదా వెళ్ళి బలి అర్పించేది, అంటే నేను వెళ్ళిపోతున్నాను అక్కడ దేవుడు చూసుకుంటాడంటే ఎట్లా? అబ్రహాము సిద్ధపడలేదా? అబ్రహాము సిద్ధపాటును బట్టి కదా దేవుడు అక్కడ పొట్టేళ్ళు చూపించాడు. యాకోబు సిద్ధపడ్డాడు, తను ప్రార్థన చేయ నిశ్చయించాడు కాబట్టి తన వారందరినీ ఎబ్బోకురేవు దాటించి ఆ ప్రక్కన పెట్టి తాను వచ్చి ఒంటరిగా దేవుని సన్నిధిలో అంటే సిద్ధపడుతున్నాడు ప్రభు సన్నిధిలో ప్రార్థన కొరకు. వీళ్ళుంటే ఆటంకమేమో అనుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, భక్తి చేయడానికి సిద్ధపాటు కావాలి. ముందు సిద్ధపడాలి, ఆ సమయానికి కూర్చోవాలి, ఆ సమయానికి ఏర్పాట్లు చేసుకోవాలి, అధికారులతో మాట్లాడుకోవాలి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలి. అయ్యా ప్రస్తుతానికి ఇవి ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధికి వెళ్దాం, ఆ సిద్ధపాటుని కావాలి, ఆ ముందు ఆలోచన కావాలి. ప్రభులో ఎదగడానికి, ప్రభులో బలపడడానికి, ప్రభు సన్నిధికి వెళ్ళడానికి, ప్రార్థించడానికి, ఉపవాసమునకు ప్రార్థనా కూడికి వెళ్ళడానికి ఆ సిద్ధపాటుని కావాలి. అపవాది సిద్ధపడినివ్వడం, ముందుగా నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఇలా చేస్తే అలా చేయగలను, ఇలా సిద్ధపడితే సమయానికి ఉండగలను, సరే ఇలా సిద్ధపడితే నేను ప్రార్థన చేయగలను. సిద్ధపాటు. పశువులు వద్దు అంటున్నాడు ఎవరు? ఫరో. అపవాది కూడా నేను సిద్ధపడినవాడు. సిద్ధపాటు లేకుండా క్రమశిక్షణ సాధ్యపడదు. సిద్ధపాటు లేని భక్తి క్రమరాహిత్యము. కనుక దేవుని బిడ్డలారా, అపవాది అడ్డంకులు మనం గ్రహిద్దాం. ఇప్పుడు దేవుని చిత్తం మీద మనకు అర్థం. మొదట్లో చదువుకున్న వచ్చినాలని మీరు అరణ్యములోనికి దూరముగా చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి బలి అంటే దేవుడి ఉద్దేశం ఏంటిది? అయ్యా మీరు వీరి నుంచి ఐగుప్తుల నుంచి వేరుపడండి, అంటే ఇంకా లోపలికి వెళ్ళండి, భక్తిలో నన్ను సేవించండి, నన్ను ఆరాధించండి, కుటుంబాలుగా వెళ్ళండి అని దేవుడి చిత్తమైతే అపవాది దాన్ని అనుకున్నా. దేవుడు చెప్పింది ఒకటైతే ఫరో అన్ని అడ్డంకులు చెప్తున్నాడు, దేవుడు చెప్పింది ఒకటైతే మనం కూడా అన్ని అపవాది అడ్డంకులకు లోబడిపోతున్నాం. జాగ్రత్త. అడ్డంకులు తొలగించుకొని లోతైన భక్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు నిన్ను కోరుకుందెందుకు? రక్షించుకుందెందుకు? ఆయన నామం వినినప్పుడు నీ హృదయంలో కథలు కలిగి నువ్వు దేవుని ఎరుగునట్లుగా నీకు చేసింది ఎందుకు? నీకు అర్థం కావాలి కదా, నీకు అర్థం కావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది అడ్డంకులు ఎలా ఉంటాయో మనం గ్రహించాం. ఇవి సులువుగా చిక్కులు పెట్టు తంత్రములు. వీటన్నిటి నుండి విడిపించబడి శ్రేష్ఠ భక్తి చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్.